సింపుల్‌గా ఇంకా టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. పన్నీర్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని ఒక కడాయిలోకి ఘీ వేసుకొని పన్నీర్ పీసెస్ అన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్‌లోకి కర్డ్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా పీసెస్ కూడా వేసుకొని టమాటా మెత్తగా అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాది కర్డ్ కూడా అందులోకే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టించుకొని ఉడికిచ్చేయాలి. అందులోకి సరిపడినంత ఉప్పు, ఇంకా గరం మసాలా, కసూరి మేతి కూడా వేసేసి మంచిగా మూత పెట్టించుకొని మగ్గించుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేసి సరిపడినన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు సిమ్‌లో ఉడికిచ్చేసేసుకొని కొత్తిమీర వేసుకుంటే అంతే. ఎంతో సింపుల్‌గా ఇంకా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ మనకు రెడీ అయినట్టే. నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్.